శ్రీ చైతన్య మెరుగైన విద్యను అందించడంతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ తెలంగాణ రాష్ట్ర స్థాయి డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. తమ విద్యార్థులను వారికి ఇష్టమైన క్రీడలలో శిక్షణనిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలను పొందుతుందన్నారు. ప్రతి సంవత్సరం బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరమని, ఈ రోజుల్లో పిల్లల్లో యాక్టివిటీస్ తగ్గిందన్నారు. తల్లిదండ్రులు కూడా చదువు మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల క్రీడలకు టైం ఎక్కువగా అడ్జస్ట్ చేయలేకపోతున్నామన్నారు. పిల్లలకు రెగ్యులర్గా మెంటల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ బొప్పన సీమ, ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం, నటుడు రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఆఫ్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఈరోజు ఇక్కడ తెలంగాణ స్టేట్లో స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ ఇది రొటీన్లీ స్కూల్స్లో, ఎందుకంటే స్కూల్ చిల్డ్రన్ దే నీడ్ మోర్ యాక్టివిటీ దెన్ కాలేజ్ స్టూడెంట్స్. దీని ఎవ్రీ ఇయర్ ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఇవాళ కాంపిటీషన్స్ అన్నీ స్టేట్ లెవెల్ అయిపోయింది. ఇవాళ ఇక్కడ మీట్ జరుగుతుంది అనమాట. ప్రైజెస్ అవి ఇస్తారు తర్వాత. ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. దే నీడ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. యాక్చువల్లీ ఇవాళ రోజుల్లో పిల్లలకి యాక్టివిటీ లేదు. ఈవెన్ స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఏంటంటే ఎంతసేపు అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం అని చెప్పి మేనేజ్మెంట్ మా తరపు నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అదే ఎక్కువ కావాలి అకాడమిక్ ఎక్సలెన్స్ అనడంతో టైం లేక అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. అయితే దే నీడ్ మోర్ యాక్టివిటీ అండ్ మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి ఎట్ దిస్ ఏజ్, అట్లీస్ట్ ఇన్ స్కూల్స్. అందుకని మేము రెగ్యులర్గా యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తాం.